హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో ఫుల్ డే డైట్ ప్లాన్ వీడియోలో ముందుగా డీటాక్స్ డ్రింక్ తయారు చేసుకోవడం కోసమని ఒక బౌల్‌లో 1 కప్ వాటర్ తీసుకోవాలి. దానిలో ఇప్పుడు 1 ఇంచు వరకు పచ్చి పసుపు ఉంటుంది కదా! దాన్ని పైన చిక్కు తీసేసి ఇలా దంచుకొని వేసుకోవాలి. మీకు పచ్చి పసుపు దొరకలేదంటే నార్మల్ మనం రెగ్యులర్‌గా వాడే పసుపైనా వాడుకోవచ్చు. లేదంటే పసుపు కొమ్ములుంటాయి కదా! ఎండువి అవైనా 1 ఇంచు వరకు తీసుకొని దంచి అదైనా వాడుకోవచ్చు. పసుపు వేడి చేస్తుంది కాబట్టి ఈ డీటాక్స్ డ్రింక్‌ని మీరు వీక్లీ 3 డేస్ తీసుకుంటే సరిపోతుంది. ఫ్యాట్ బాగా బర్న్ అవుతుంది. ఖచ్చితంగా అయితే ఈ డీటాక్స్ డ్రింక్ తాగడానికి ట్రై చేయండి. ఇది మార్నింగ్ 6-7 లోపు తీసుకోవడానికి ట్రై చేయండి. లేదంటే నైట్ బెడ్ టైమ్‌లో అయినా ఈ డీటాక్స్ డ్రింక్ తీసుకోవచ్చు. ఇక ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌లో ఇడ్లీ, దోస కాకుండా హెల్తీగా ఒక స్మూదీ రెసిపీ అయితే చూసేద్దాం. ఎటువంటి షుగర్స్ యాడ్ చేయకుండా చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ఈ స్మూదీ రెసిపీనైతే ట్రై చేయండి. ముందుగా ఒక మిక్సీ జార్‌లో ఒక చిప్ప పచ్చి కొబ్బరిని తీసుకోవాలి. దాని పైన బ్రౌన్ పార్ట్ ఏం తీయకుండా ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. మార్నింగ్ ఇలా స్మూదీలు తీసుకోవడం వల్ల త్వరగా వెయిట్ లాస్ అవుతారు. ఎందుకంటే మనం లిక్విడ్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటాం కాబట్టి ఈజీగా తేలిగ్గా అరిగిపోతుంది. అదే సాలిడ్ ఫుడ్ ఎక్కువ తీసుకున్నామంటే అది డైజెస్ట్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి కొంచెం స్లో అవుతుంది. ఇలాంటి స్మూదీలు తీసుకోవడానికి ట్రై చేయండి. పచ్చి కొబ్బరిని మిక్సీ జార్‌లో వేసుకున్నాక కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న ఈ కొబ్బరిని వీడియోలో చూపిస్తున్నట్టు స్ట్రెయిన్ చేసుకుంటే కొబ్బరి పాలైతే వచ్చేస్తాయి. మళ్ళీ ఇంకొక సెకండ్ టైమ్ గూడా కొద్దిగా వాటర్ యాడ్ చేసి గ్రైండ్ చేసి మళ్ళీ సెకండ్ టైమ్ గూడా ఈ పాలనేది తీసుకోవాలి. ఈ కొబ్బరి ఉంటుంది కదా! దీన్ని పడేయకండి. దీన్ని మనం చట్నీలో వాడొచ్చు. లేదంటే కర్రీస్‌లో అయినా వేసుకోవచ్చు. ఇక సేమ్ అదే మిక్సీ జార్‌లో పండిన అరటిపండుని 2 వేసుకోండి. లేదంటే మీరు సింగిల్‌గా ఒక్కరికి మాత్రమే చేసే మాటైతే చిన్న బనానా వేసుకోండి. లేదా పెద్ద బనానా అయితే సగం వేసుకోండి సరిపోతుంది. ఇక్కడ నేను 3, 4 గ్లాసుల వరకు స్మూదీ తయారు చేస్తున్నా కాబట్టి 2 బనానా వేశాను. మనం చేసుకున్న ఈ కొబ్బరి పాలు కూడా సరిపోతాయి. మీకు ఒక్క కప్పుకి మాత్రమే చాలు అనుకుంటే హాఫ్ వరకు ఈ మిల్క్ యాడ్ చేసుకొని మిగతా హాఫ్ ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవచ్చు. ఇలా బనానా, కొబ్బరి పాలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. దీన్ని ఒక కప్పులోకి వేసుకొని బనానా చూస్తున్నట్టయితే మీరు అక్కడక్కడ కొంచెం పలుకులుగానే వదిలేసాను. మరీ ఎక్కువగా పేస్ట్ లాగా చేయలేదు. దానిలో జీడిపప్పు ముక్కలు, అలాగే బాదం పలుకులు కూడా వేసుకోవాలి కట్ చేసుకున్నవి. వీటితో పాటు ఒక 2, 3 బనానా పీసెస్ కూడా వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీనిలో ఎటువంటి షుగర్స్ యాడ్ చేయలేదు. అలాగే హనీ కూడా యాడ్ చేయలేదు. చాలా టేస్టీగా ఉంటుంది. బనానా స్వీట్‌గా ఉంటుంది కాబట్టి. ఇక మిడ్ మార్నింగ్ స్నాక్‌లో పియర్ తీసుకోవాలి. లేదా ఎనీ సీజనల్ ఫ్రూట్ అయినా తీసుకోవచ్చు. బనానా ఆల్రెడీ తీసుకున్నారు కాబట్టి ఇంక తీసుకోక్కర్లేదు. ఇక ఈరోజు మధ్యాహ్నం లంచ్‌లో నేనైతే హెల్తీగా ఒక దోస వేస్తున్నాను. అది చాలా టేస్టీగా ఉంటుంది. దానిలో వెజిటబుల్స్ అన్నీ ఉంటాయి కాబట్టి చాలా హెల్తీగా కూడా ఉంటుంది. పొట్ట ఫుల్ అవుతుంది. ఈజీగా డైజెస్ట్ అవుతుంది. చూస్తున్నారు కదా! ఒక దోస ప్యాన్‌లో వేడి చేసుకొని దాని మీద దోస పిండిని ఇలా 2 గరిటెల వరకు వేసుకొని దోసలా వేసుకోవాలి. కొద్దిగా మందంగా వేసుకోవాలి. దాని మీద ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, క్యారెట్ తురుము, బీట్రూట్ తురుము, అలాగే క్యాప్సికమ్ ముక్కలు, పైన లైట్‌గా మనం ఇందాక పొద్దున స్మూదీ చేసుకున్నాం కదా! అందులో పొడి మిగిలిపోయింది కదా! కొబ్బరి పొడి. ఆ కొబ్బరి పొడిని పైన కొద్దిగా లైట్‌గా చల్లాను. చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని 2 వైపులా టర్న్ చేసుకుంటూ కాల్చుకొని ఉంటే టేస్టీగా ఉండే వెజిటబుల్ దోస అయితే రెడీ అయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. లంచ్‌లో ఒక్కటి తీసుకున్నా మనకి పొట్ట ఫుల్ అయిపోతుంది. ఇక ఈరోజు డిన్నర్‌లో సింపుల్‌గా ఒక పపాయ ముక్కలు తీసుకోండి. ఒక 2, 3 అవి చిన్న చిన్న పీసెస్‌లా కట్ చేసుకొని ఒక ప్లేట్‌లోకి వేసుకొని దానిలో గుమ్మడి గింజలు, సన్‌ఫ్లవర్ సీడ్స్, అలాగే వాటర్ మిలన్ సీడ్స్, చియా సీడ్స్ వీటన్నిటిని విడివిడిగా ఫ్రై చేసుకొని దీని మీద డ్రెస్సింగ్ లాగా వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయి. బొప్పాయి ముక్కలతో పాటు ఇవి తీసుకుంటే చియా సీడ్స్ తీసుకోవడం వల్ల హార్మోన్స్ ఇంబాలెన్స్ ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి. అలాగే హెల్త్‌కి కూడా చాలా మంచిది. వెయిట్ లాస్ కూడా జరుగుతుంది. ఇలాంటి మా మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వెయిట్ లాస్ రెసిపీస్ మన ఛానల్‌లోనే ఒకసారి చెక్ చేయండి.